సుఖాయ కర్మాణి కరోతి లోకో నతై సుఖం వా న్యత్ఉపారమం వా విందేత భూయస్తతయేవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః. విదురుడు ఉదర్ చెప్పిన ప్రకారం మైత్రేయుని కలుసుకున్నప్పటికీ కూడా వెంటనే అసలు విషయంలోకి వెళ్ళలేదు. పరస్పర క్షేమ సమాచారాలు అయ్యాక సామాన్యులందరికీ ప్రయోజనాన్ని కలిగించే మార్గనిర్దేశనాన్ని అర్థించాడు. నిజ జీవితంలో కూడా అందరికీ ఇది అనుభవం అవుతూ ఉంటుంది. ఎవరితో అయినా ఏదో పనిపడుతుంది. అయితే డైరెక్ట్గా అడగడానికి కానీ అర్థించటానికి కానీ కాస్త సంకోచం లేదా మొహమాటం ఉంటుంది. కాసేపు జనరల్గా ఉండే విషయాల గురించి మాట్లాడి తర్వాత వచ్చిన పని గురించి బయటపడతారు. అయితే ఇక్కడ విదురుడు మైత్రేయుని సాధారణమైన ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా అవి సామాన్య మానవులందరికీ అత్యావశ్యకమైన విషయాలుగా ఉన్నాయి. శ్రీకృష్ణుడి నామ రూప యశోగుణాలు, లీలలు, పరివారము మొదలైన విషయాలతో పాటు ఆత్మజ్ఞానానికి సంబంధించి కృష్ణుడు బోధించిన విషయాలను మైత్రేయుని నుండి గ్రహించండి అని ఉద్ధవుడు చెప్పినప్పుడు విదురుడి ఉద్దేశం కూడా అదే. ప్రత్యేకించి అందుకుగాను మైత్రేయ ఋషిని కలుసుకున్నాడు. అయితే తన సహజమైన నమ్రత కారణంగా వెంటనే కృష్ణుడి గురించి ప్రశ్నించకుండా తమ ప్రతిచర్యల ఫలంగా కర్మ వలలో చిక్కుకుని కష్టపడుతున్నటువంటి బద్ధజీవులకు మార్గదర్శనం చేయమని అడిగాడు. నిజానికి విదురుడికి ఇది సమస్య కాదు. ఎందుకంటే బద్ధ జీవితంలో ఉన్నప్పటి పతనం చెందే స్వభావాన్ని అతను అప్పటికే దాటేసి ఉన్నాడని, అటువంటి స్థితిని అచ్యుత భావ సిద్ధుడు అంటారని మనం చెప్పుకున్నాం గత క్లాసులో. కానీ ఇతరులందరూ కూడా భ్రాంతిలో ఉన్నారు. భ్రాంతిమైన జీవితాన్ని వాస్తవమైంది అని భ్రమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జీవులు తమ ఉనికి పట్ల, యథార్థమైన తమ స్థితి పట్ల భ్రమతో ఉంటారు. దేహభ్రాంతి, ఆత్మరూపంగా తమను తాము గుర్తించకపోవటం వలన శరీర సౌఖ్యాలనే సుఖంగా భావిస్తూ ఉన్నారు. ఆత్మ నిత్యము, సత్యము, ఆనందదాయకము కావటం వలన ఎల్లప్పుడూ ఆనందాన్ని అభిలషిస్తూ ఉంటుంది. కాకపోతే మానవులు తమ నిజస్థితిని మర్చిపోవటం వలన కామ్యకర్మల ద్వారా అశాశ్వతమైన దేహానికి సుఖాలను ఇవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అనుభవిస్తున్నాను అనుకుంటున్న దేహము, అనుభవాన్ని ఇస్తున్న సుఖము రెండు తాత్కాలికమైనవే. జీవితంలో గొప్ప సమస్యలుగా భావిస్తున్నవి ఏవీ నిజానికి సమస్యలు కావు. జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ 4 మాత్రమే ప్రతి జీవికి నిజమైన సమస్యలు. సంపదలు, పరువు, ప్రతిష్ట, పేరు, విద్య, వైభవము, వీటిలో ఏది జీవిత సమస్యకు పరిష్కారాన్ని చూపించలేదు. చండీదాసు అని గొప్ప కృష్ణ భక్తుడు, అతడు జీవిత సత్యాన్ని ఒక చక్కని పాటగా కూర్చాడు. జీవితంలో సమస్త సుఖాన్ని పొందాలి అనే కోరికతో ఈ గృహాన్ని నిర్మించుకున్నాను. కానీ అనూహ్యంగా ఇది అగ్ని ప్రమాదానికి గురయింది. నా ప్రణాళికంతా దురదృష్టవశాత్తు బూడిదిగా మారింది. ఇది పాట. ప్రతి ఒక్కరూ జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ప్లాన్స్ చేస్తూనే ఉంటారు. వాటి ద్వారా ఆనందాన్ని అనుభవించాలనుకుంటారు. కానీ తనొకటి కలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా ఆ ప్రణాళికలన్నీ నిష్ఫలమయ్యి ఆశలు అడియాసలవుతాయి. ఇది ప్రకృతి నియమం, భగవంతుడి శాసనం. ఎవరూ ధిక్కరించడానికి లేదు. మన జీవితంలోనూ మన చుట్టూ ఉన్నవారి జీవితంలోనూ ఎదురయ్యే సంఘటనలు చూస్తే ఇది అర్థమవుతుంది. ఆడమగా తేడా లేదని, ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా, ఒక్కోసారి ఇంకా ఎక్కువగా అన్ని రంగాల్లోనూ ఎదుగుతున్నారు అని అంటున్నారు కదా. అయినప్పటికీ పుత్రుడు పున్నామ నరక నుంచి తప్పిస్తాడని, ఒక్క మగ నలుసు ఉంటే వంశం వృద్ధి చెందుతుందని కొడుకు కోసం పూజలు, వ్రతాలు, మొక్కులు అన్నీ చేస్తూనే ఉన్నారు. వారి కోరిక ఫలించి కొడుకు పుట్టాడు అంటే ఇంకా జీవితంలో అన్నీ దొరికినట్లే మురిసిపోతారు. ముద్దు మురుపాలతో వాడు పెరుగుతాడు.
శక్తి ఉన్నా లేకపోయినా కష్టపడి పెద్ద చదువులు చదివిస్తారు. మనం చదువుకుంటే కొడుకు మంచి పొజిషన్కి వస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయి అని వాళ్ళు ఆశిస్తారు. బిడ్డకు రెక్కలు వచ్చే వరకు తమ రెక్కల ఆసరాగా అందిస్తారు. కానీ రెక్కలు వచ్చాక స్వతంత్రం వచ్చినట్లే కదా, తమ జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. మరి తల్లిదండ్రులు ఆశలు అడియాసలైపోయి, కళ్ళు కళ్ళలైపోయి, రెక్కలు దిగిన పక్షుల్లాగా మిగిలిపోతారు. భౌతిక ప్రపంచంలో భవిష్యత్తు కోసం వేసిన ప్లాన్స్ అన్నీ ఇలా ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి. మరి రెక్కలొచ్చి తనకు ఒక తోడు కోసం, గూడు కోసం ఎగిరిపోయిన పక్షి ప్రణాళికలు ఏమవుతాయి? భవిష్యత్తును వెతుక్కుంటూ చేసే ప్రయత్నంలో సక్సెస్ అయినా కావచ్చు, ఫెయిల్యూర్ అయినా కావచ్చు. ఇంకా నచ్చిన అమ్మాయి ఎలాగైనా దక్కించుకోవాలి అంటే వయసుతో పాటు మనసు చేసే గారడి అది. ఒకరి కోసం ఒకరని, ఒకరు లేకపోతే మరొకరు లేరని, ఎన్నో రంగురంగుల స్వప్నాలు. ఇద్దరు ఒకరైతే ఇంకా జీవితంలో పొందాల్సింది ఏదీ లేదు అని ఆరాటం. హరివిల్లు లాంటి జీవిత హర్మ్యాన్ని నిర్మించుకోవటానికి రాత్రింబవళ్ళు కష్టపడడం. తీరా అనుభవానికి వచ్చేసరికి ఎన్నోసార్లు చేదు అనుభవాలు ఎదురవుతాయి. మనస్తాపాలు, అపార్థాలు, చిలికి చిలికి గాలివానయ్యి అందంగా కట్టుకున్న గూడు చల్లా చెదరవుతుంది. డైవోర్స్. కాంప్రమైజ్ అయితే జీవితం ముందుకు వెళ్తుంది, లేకపోతే ముక్కలవుతుంది. జీవితంలో ఏ దశ తీసుకున్నా ఆశ, ఆరాటము తప్పవు. అంత మాత్రాన అందరికీ ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి అని కానీ, నిరాశ మిగులుతుందని కానీ చెప్పలేము. అయితే ఫలితం ఏదైనా శాశ్వతంగా మాత్రము ఉండదు. అంటే శాశ్వతమైనటువంటి సుఖం కోసము ఆరాటపడటం కాదు, ఇది తాత్కాలికమైన సుఖం కోసం ఆరాటపడుతున్నారు. నిత్యమైన ఆనందాన్ని చేజార్చుకుంటున్నారు. ఇది అవివేకం. తనివి తీరని సుఖాల కోసం నిరంతరం శ్రమపడటం అవివేకం. అందువలన బద్ధ జీవితపు సంకెళ్ళ నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా మహనీయుల మార్గాన్ని అనుసరించాలి. అటువంటి మార్గనిర్దేశాన్ని చెయ్యమని విదురుడు మైత్రేయి మునిని అర్థిస్తూ ఉన్నాడు. విదుర ఉవాచ జనస్య కృష్ణాద్విముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. ఈ శ్లోకంలో విదురుడు సామాన్య మానవుల ధోరణి గురించి కృష్ణాత్ విముఖస్య అని అంటున్నారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి పట్ల విముఖత్వాన్ని కలిగినటువంటి సామాన్యులు ఏమవుతారు? బాహ్యశక్తి ప్రభావానికి లోనవుతారు. బాహ్యశక్తి అంటే ఏంటి? మెటీరియల్ ఎనర్జీ. జీవులందరికీ, ముఖ్యంగా మనుషులకు ఉన్న ఈ రెండు ఆప్షన్స్. పూర్తిగా స్వేచ్ఛ అనేది అయితే ఖచ్చితంగా ఎవరికి ఉండదు. మానవులు, దేవతలు, ప్రాణులు, పక్షులు, జంతువులు, చివరికి భూత ప్రేతాలైనా సరే వాళ్ళ కెపాసిటీకి మించకుండా కాస్త స్వేచ్ఛ ఉంటుంది తప్పనిసరిగా. దీన్ని ఫ్రీవిల్ అంటాము. భగవంతుడు ఎప్పుడు జీవుల ఈ ఫ్రీవిల్లో జోక్యం చేసుకోడు. ఎందుకంటే జీవంతో ఉన్న జీవులకు ఆ పార్టీ స్వేచ్ఛను ఆయన ఇచ్చాడు. లేకపోతే లివింగ్ ఎంటిటీస్కు, డల్ మ్యాటర్కు తేడా ఏముంది? తమకున్న స్వేచ్ఛను ఉపయోగించుకుని వివేకంతో కృష్ణుడికైనా సరెండర్ కావాలి, లేదా మాయకైనా సరెండర్ కావాలి. మాయాశక్తికి ప్రత్యేకించి సరెండర్ అయ్యే ప్రసక్తి లేదు. ఎప్పుడైతే భగవంతుని ధిక్కరించి ఆయనకు విధేయులు కావడానికి విముఖత్వం చూపిస్తారో వెంటనే మాయాధీనంలోకి వెళ్ళిపోతారు. ఫోర్స్ వీ హ్యావ్ టు, అంటే వేరే మార్గం లేదు. అటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? అధర్మశీలస్య, అధర్మవర్తనులై ఉంటారు. ఇంకా ఎలా ఉంటారు? సుదుఃఖితస్య, ఎల్లప్పుడూ దుఃఖితులుగా ఉంటారు. ఈ పరిస్థితి ఎలా వచ్చింది అంటే చేతులారా చేసుకున్నదే కదా. అయితే పతిత పావనుడైన శ్రీకృష్ణుడు అటువంటి వారి పట్ల కూడా కరుణతో ఉంటాడు. ఆయన ప్రతినిధులుగా వచ్చిన ఆచార్యులు, శుద్ధ భక్తులు కూడా అటువంటి పతితుల పట్ల కరుణ కలిగి ఉంటారు. అందువలన ప్రపంచమంతటా సంచరిస్తూ ప్రచారం చేస్తూ తమ అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు. శ్రీమద్ భాగవతము మొదట సుఖదేవ గోస్వామి చేత ప్రవచించబడింది.
రెండవసారి ఈ ప్రవచనం నైమిసారణ్యంలో జరిగింది. లోక సంక్షేమం కోసం ఒకప్పుడు 1000 సంవత్సరాలు పట్టే ఒక మహాయజ్ఞం నిర్వహించటానికి శౌనకముని అధ్యక్షతలో ఋషులందరూ పవిత్రమైన నైమిసారణ్యంలో సమావేశమయ్యారు. అప్పుడు వాళ్ళందరిలోనూ శౌనక ఋషి వయసులోనూ అనుభవంలోనూ కూడా పెద్దవాడు అయినప్పటికీ దోషరహితుడు, పురాణ ఇతిహాసాల్లో నిష్ణాతుడు అయిన సూత గోస్వామిని వక్తగా ఎంచుకున్నారు. గౌరవప్రదమైన వ్యాసాసనాన్ని సమర్పించి గౌరవించారు. సకల జనులకు ఏది పరమశ్రేయదాయకమైందో దాన్ని సులభంగా అర్థం చేసుకునే రీతిలో దయచేసి మాకు వివరించండి అని ఋషులందరూ సూత గోస్వామిని అర్థించారు. ముఖ్యంగా ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యమైన లీలలను శ్రవణం చేయటానికి, ఆ దేవదేవునితో జీవులకు గల నిత్య సంబంధాల గురించి తెలుసుకోవటానికి ఉత్సాహాన్ని చూపించారు. ఆ సందర్భంగా ఋషులు అడిగినటువంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలు సూత గోస్వామి వివరించటము, అదే విధమైన ఎంక్వైరీతో పరీక్షిత్ మహారాజు ప్రశ్నలకు సుఖదేవ గోస్వామి సమాధానాలు ఇవ్వటము, ఈ విధంగా శ్రీమద్ భాగవత పురాణ విశ్లేషణ ప్రశ్నలు సమాధానాలతో కూర్చబడింది. నారదమునికి వ్యాస మహర్షికి నడుమ జరిగిన సంభాషణలు, ఉద్ధవుడికి విదురుడికి మధ్య జరిగిన సంభాషణలు, విదురుడికి మైత్రేయ మునికి మధ్య జరిగిన సంభాషణలు, వీటన్నిటితో కలిపి శ్రీల వేదవ్యాసులు శ్రీమద్ భాగవతాన్ని 12 స్కందాలుగా రచించటం జరిగింది. చతుర్వేదాలు, పంచమవేదంగా గుర్తించబడిన మహాభారతము, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు ఎంతో గొప్ప సారస్వతాన్ని రచించినప్పటికీ పూర్తిగా సంతృప్తి కలగలేదు వ్యాస మహర్షికి. నారదుని ఆదేశం ప్రకారం శ్రీమద్ భాగవతాన్ని లిఖించిన తర్వాత పరిపూర్ణమైన సంతృప్తిని ఆయన అనుభవించారు. భగవంతుడికి భక్తులకు సంబంధించిన లీలల సమాహారమే భాగవతం. గ్రంథ రాజంగా స్తుతించబడే శ్రీమద్ భాగవతానికి ప్రారంభంలోనే ఇది అమల పురాణం అని వర్ణించబడింది. ఆస్తికులు, నాస్తికులు, సాధన భక్తులు, శుద్ధ భక్తులు, సహజీయాలు అందరూ కూడా భగవంతుడితో ఏ విధంగా సంబంధితులై ఉన్నారో భాగవత పఠనం ద్వారా తెలుసుకోవచ్చు. భగవంతుడికి భాగవతానికి తేడా లేకపోవటం వలన భగవత్ సేవ, భాగవత సేవ వేర్వేరు కాదు. జీవితంలో ఉన్న అభద్రతలు, నష్టాల నుంచి తప్పించుకోవాలి అంటే నిత్యం భాగవతాన్ని పఠనమో శ్రవణమో చెయ్యాలి. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా అని ప్రతిరోజు భాగవతం చదవడానికి ముందుగా చెప్పుకుంటాం. ఈ శ్లోకంలో విదురుడు సామాన్య జనుల దౌర్భాగ్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో అత్యంత దౌర్భాగ్యపు స్థితి ఏమిటి అంటే డబ్బు లేకపోవటం, పేరు, ప్రతిష్ట, పరివారము లేకపోవటం. కానీ ఇవేవి కాదు, భగవంతుడి పట్ల అనురక్తులు కాకపోవటం. ఇది అసలైన దౌర్భాగ్యపు స్థితి. జనస్య కృష్ణాద్ విముఖస్య, కృష్ణుడి పట్ల విముఖస్యులైనటువంటి జనము ఎప్పుడూ అధర్మపరమైన కార్యాల్లోనే నియుక్తులై ఉంటారు, సదా దుఃఖితులై ఉంటారు. అంటే ఏంటి? ఎప్పుడైతే సహజమైన తమ స్థితి నుంచి పక్కకు వెళ్ళిపోతారో వెంటనే పరిస్థితి అస్తవ్యస్తంగా అయిపోతుంది. దేవదేవుడైన శ్రీకృష్ణుడికి భక్తిపూర్వకమైన సేవ చేయటం తప్ప జీవులకి ఇంకో పని లేదు. భక్తి విధానం తప్ప మరి ఏది చేసినా అది భగవంతుడి ఇచ్ఛకు విరుద్ధంగా తిరుగుబాటు చేసినట్లే. ప్రపంచంలో 3 కామ్యకర్ములు, వాళ్ళని ఫ్రూటీ వర్కర్స్ అంటారు. వాళ్ళకు ముఖ్యంగా కావాల్సింది డబ్బు. డబ్బు సంపాదిస్తే జీవితంలో కావలసినవన్నీ అందుబాటులోకి వస్తాయి. దానికోసం వాళ్ళు తమ శ్రమ పైన, తమ తెలివిపైన, తమ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటారు. భగవంతుడి పైన డిపెండ్ అవ్వరు. దీన్ని ఫ్రూటీ మెంటాలిటీ అంటారు. స్వశక్తి ఎంత ఉన్నా ఆ శక్తిని ప్రసాదించిన భగవంతుణ్ణి ఆశ్రయించకపోతే అది నిజమైన స్వతంత్రత కాదు. తర్వాత జ్ఞానులు, వీళ్ళు ఆత్మ, పరమాత్మ, మాయా, ఫిలాసఫీ అన్నిటి గురించి మాట్లాడతారు. జీవితంలో ఏదైనా ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడానికి జగత్తును మాయగా భ్రమిస్తూ బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే వరకు వెళ్తారు. కానీ వాళ్ళ దగ్గర కూడా భగవంతుడు సీన్లో ఉండడు.
భగవంతుడి ఉనికిని గురించి ప్రశ్నించుకుంటారు. ఇకపోతే యోగులు హృదయంలోని పరమాత్మ పైన ఏకాగ్రతగా అంటే కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేస్తారు. అయినప్పటికీ వాళ్ళకు మెటీరియల్ అసెట్స్ పైన వాంఛ ఉంటుంది. అందుకే యోగ సాధనలో ఈ అణిమ లగిమ లాంటి సిద్ధులు లభించినప్పుడు ఆధ్యాత్మికత నుండి పక్కదారి పట్టిపోతారు. యోగులు అనిపించుకున్న వాళ్ళు కూడా ఈ సోషల్ యాక్టివిటీస్ పట్ల ఆసక్తి చూపించటము, లేదంటే పాలిటిక్స్లో దిగటము లాంటివి జరుగుతూ ఉంటాయి. కృష్ణుడు అర్జునుడికి గీతాబోధన చేసినప్పుడు కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము ఎంతగా సాధన చేసినప్పటికీ ఆధ్యాత్మిక ప్రగతికి సహాయపడవు అని చెప్పాడు. కానీ తమ విద్యుక్త ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తూ భక్తి యోగానికి కనెక్ట్ కాగలిగితే కామ్యకర్ములు, జ్ఞానులు, యోగులు అందరికీ కూడా భక్తులయ్యే అవకాశం ఉంది అని విశదం చేశాడు. దివ్యమైన ఈ జ్ఞానాన్ని గురించి కృష్ణుడు తెలియజేసేటప్పుడు అర్జున, అలౌకికమైన ఈ జ్ఞానం గుహ్యమైంది అని చెప్పాడు. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం ఒక పదం కంటే మరొకటి మరింత స్ట్రెస్ చేస్తూ ఉంది అని చెప్తుంటాం కదా, గుడ్, బెటర్, బెస్ట్ అన్నట్లుగా. భగవద్గీత 9వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో కృష్ణుడు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. దీని గురించి తర్వాత క్లాస్లో చెప్పుకుందాము. హరే కృష్ణ.